ఎన్టీఎంసీ పరిధిలో పాఠశాలలు పునః ప్రారంభమయ్యాయని, విద్యార్థులకు అందిస్తున్న వివిధ పథకాల అమలులో ముందుకు వెళ్తున్నామని మంగళగిరి ఎంఈఓ తెలిపారు. ఈ మేరకు సిటీ న్యూస్తో ఆమె మాట్లాడారు. నా పేరు ఎన్ ఉషా కుమారి, మంగళగిరి ఎంఈఓ 1గా పనిచేస్తున్నాను. ఈ సంవత్సరము స్కూలు రీఓపెనింగ్ అయింది కాబట్టి మనకి ఈ సంవత్సరము స్కూల్లో అడ్మిషన్ బాగా పెరిగింది. లాస్ట్ ఇయర్ కన్నా కూడా మనకి ఎన్రోల్మెంట్ టార్గెట్ 6,547 ఇచ్చారు. అయినా కూడా ఇప్పటికి ఈ రోజుకి మనం 6,706 మంది విద్యార్థులు మన మంగళగిరి ఎలిమెంటరీ అండ్ హై స్కూల్స్లో జాయిన్ అయ్యారు. గవర్నమెంట్ ఇచ్చిన టార్గెట్ కూడా మనం రీచ్ అయ్యాము. స్కూల్స్ అన్నీ కూడా ఫెసిలిటీస్ అన్నీ కూడా అందుబాటులోకి వచ్చినాయి. తర్వాత ఈ కిట్లు ఏవైతే ఉన్నాయో SRKVM కిట్స్ కూడా స్కూల్లో చేరిన ప్రతి పిల్లకు కూడా మనం అందించడం జరిగింది. తర్వాత అవసరమైనటువంటి అన్ని సదుపాయాలను కూడా కలుగు చేశారు. ఈ సంవత్సరం అడ్మిషన్స్ బాగా వచ్చినాయి కాబట్టి మొదటి నుండే కేరింగ్ ఎక్కువ తీసుకొని మేము పిల్లలకి బాగా ఎడ్యుకేషన్ అందుబాటులోకి తీసుకొస్తాము. ప్రైవేట్ స్కూల్స్తో పోటీపడి మన గవర్నమెంట్ స్కూల్స్ ఎడ్యుకేషన్ మనం అందిస్తున్నాము. నెక్స్ట్ ఇయర్ కూడా మంచి రిజల్ట్స్ రావడం కోసం ఇప్పటి నుండే 10th క్లాస్ వాళ్ళకి స్పెషల్ క్లాసెస్ తీసుకొని మనం మంచిగా ఫస్ట్ నుండే ప్రాక్టీస్ చేయించుకున్నట్లయితే ప్రైవేట్ స్కూల్స్తో ధీటుగా మనం మంచి రిజల్ట్స్ని అందించగలుగుతాము. ఇవి సప్లిమెంటరీ రిజల్ట్స్ 10th క్లాస్ వాళ్ళ సప్లిమెంటరీ రిజల్ట్స్ ఇవాళ వచ్చి రిలీజ్ అయినాయి. మొత్తం 178 మంది. ఒక్క నిమిషం సార్. మొత్తం 173 మంది ఎగ్జామ్కి అటెండ్ అయితే 166 మంది పాస్ అయ్యారు. 7 మాత్రమే ఫెయిల్ అయ్యారు. వీళ్ళు కూడా అందరూ మళ్ళీ కాలేజీలో చేరడానికి అవకాశాన్ని